హాయ్ అండి, అందరికి నమస్కారం అండి. ఈరోజైతే నేను రోజు ఏం చేస్తాను, మార్నింగ్ 5కి లెగుస్తానండి. ఉదయాన్నే లేచి ఫస్ట్ టీ పెట్టుకుంటా ఫ్రెండ్స్. మీలో ఎంతమందికి అలవాటు ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇవాళ దోసకాయ పప్పు అండి. దోసకాయ కోసాను, చేదైందండి. విత్తనాలు తీసి పక్కన పెట్టేసా ఫ్రెండ్స్. ఒక టమాటా వేసా, పప్పును నానబెట్టుకున్న, అన్నం కడిగి పెట్టి పక్కన పెట్టా ఫ్రెండ్స్. ఉదయాన్నే టీ తాగేవాళ్ళు ఒక చిన్న అల్లం ముక్క వేసుకోండి, బాగుంటాయి టీ టేస్ట్గా. నాకు, మా హస్బెండ్కి, మా వారికి పోసానండి. పప్పు ఉడికేలోపు తాలింపు వేస్తాను ఫ్రెండ్స్. తాలింపు గింజలు, కొంచెం జీలకర్ర, మెంతులు, చిన్నుల్లిపాయ, కరివేపాకు, ఎండుమిరపకాయలు వేసి బాగా వేపుతానండి. ధనియాలు కూడా వేసుకుంటే బాగా టేస్ట్గా ఉంటుందండి తాలింపు. ఇంగువ కొంచెం వేస్తా ఫ్రెండ్స్. ఇంగువ వాడటం వల్ల ఏంటంటే జీర్ణశక్తి అయిద్దండి. ఈరోజైతే దోసకాయ పప్పు, అన్నం వండా ఫ్రెండ్స్. మా పెద్ద పాపకు మాత్రం పప్పు పచ్చడి ఉంటే చాలండి, అన్నం తినే వెళ్ళిద్ది కాలేజీకి. చూడండి, బాగా ఆయిల్లో వేగిన చిన్నులపాయ చాలా టేస్ట్గా ఉంటుందండి. చిన్నులపాయ తినటం వల్ల కూడా మంచిదండి. అన్నం పక్కన పెట్టి అన్నం ఎసురు ఉంచుతానండి. చాలామంది ఎసురు వంచకూడదు అంటారు, విటమిన్స్ పోతాయని చెప్తారు. చాలామంది రైస్లో వంచకూడదు అంటారు, కానీ నేను ఉంచాను ఫ్రెండ్స్. అన్నం ఆరబెడతా, అన్నం ఆరబెట్టి పెడితే నీరు ఎక్కకుండా మెత్తబడకుండా ఉంటుందండి. పిల్లలు మధ్యాహ్నం తినేలక. పప్పు ఉడికింది ఫ్రెండ్స్. పప్పులో నీరుని పక్క తీసుకొని పెట్టుకుంటా. తాలింపు వేసిన తర్వాత తాలింపు కలిపి ఒక 5 నిమిషాలు పప్పు ఉడకనిస్తే సాయంత్రం అయినా కూడా సద్వాసన రాకుండా ఉంటుందండి. నేనైతే ఇలాగే చేస్తా ఫ్రెండ్స్. మీరు ఎలా చేస్తారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. చూడండి, తాలింపులో నీళ్ళు పోసాగా ఆ నీళ్ళు వేసి ఒక 5 నిమిషాలు ఉడకనిస్తానండి. నా కొటేషన్స్ వీడియోస్ చూసి ఒక చిన్న లైక్ వేయండి అబ్బా. మీరు లైక్ చేయటం వల్ల మరింతమందికి రీచ్ అవుతుంది ఫ్రెండ్స్. సపోర్ట్ చేయండి. పప్పు అయితే అయిపోయిందండి. ఒక 5 నిమిషాలు గ్యాస్ మీద పెట్టి ఉడకనిస్తే సద్వాసన అనేది రాకుండా ఉంటుందండి. పప్పు రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. చూడండి, అన్నము పప్పు ఆరబెట్టి క్యారేజీ కడతానండి. బాటిల్ చూడండి, 2 గిద్దలు కూడా ఉండవు వాటరు. అంత చిన్న బాటిల్ తీసుకెళ్ళిద్ది. ప్రతి ఒక్కరు రోజుకి 3 లీటర్ల దాకా వాటర్ తాగితే మన బాడీకి, హెల్త్కి మంచిదండి. పాపకైతే బాక్స్ కట్టేస్తున్నా ఫ్రెండ్స్. చూడండి, అంటే బ్యాగ్లో పెట్టుకుంటుందని కవర్ కడతాను, అన్నం ఏదన్నా పోయిద్దామని. అన్నమే తింటుందండి. పప్పు అంటే మహా ఇష్టం అండి మా పాపకి. పప్పుతో అన్నం కొంచెం కలిపి పెడితే తిని వెళ్ళిద్దండి. చూడండి ఫ్రెండ్స్, ఎప్పుడైనా వాటరు బాగా ఎక్కువగా తీసుకోవాలండి. మన బాడీకి తగ్గట్టు 3 లీటర్లు వాటర్ తాగితే మన బాడీ కూడా వేడి చేయకుండా ఉంటుందండి. ఇవాళ టిఫిన్ సెక్షన్ అయితే పప్పు వండాగండి, అందుకని నాకు, మా వారికి చపాతీ చేశాను ఫ్రెండ్స్. చపాతీ 4 మడతలు వేసి మధ్యలో ఆయిల్ అన్న నెయ్యి అన్న రాసుకుంటే మెత్తగా ఉంటాయండి. మధ్యాహ్నం దాకైనా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఎప్పుడైనా చపాతీ కాల్చుకోవాలండి, అప్పుడే బాగా కాలిద్ది. చపాతీ ఇలా చేయటం వల్ల 2-3 రోజులు నిల్వ కూడా ఉంటాయండి. ఫ్రెండ్స్, వీడియోస్ నచ్చితే ఒక చిన్న లైక్ అండి, కామెంట్ చేయండి. మా వారికి నాకైతే అన్నం కడిగి పెట్టి ఒక డబ్బా కడిగి పక్కన పెడతానండి. చూడండి, అంట్లు ఎన్ని ఉంటాయో. ఆడవాళ్ళకి పిల్లలు వెళ్ళిన తర్వాత ఏం పని ఉంటుందని అందరు కామెంట్ చేస్తూ ఉంటారు.